అంటాం అన్నది జగన్మోహన్ రెడ్డి గారికి చెల్లింది. పేపర్ లీక్ అయితే అప్పుడు చెప్పాలి కానీ సంవత్సరం తర్వాత దానికి కాసేపు పేపర్ లీక్ అంటారు, కాసేపు ఏమో స్పోర్ట్స్ కోటాలో కమ్మవారికి ఇచ్చారంటారు, కాసేపు స్పోర్ట్స్ ఏమో ఏదో అంటారు. అన్ని అబద్ధాలు, అసత్యాలు. హిట్, రన్, ఎస్కేప్. మొన్న ఇది నిన్న రావణ్ బచ్చలకూరి జోసఫ్ ఇలియాస్ రావణ్ విషయం ఎపిసోడ్ లో చూడండి. ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? ప్రశ్నించడం తప్ప. ఆయన ప్రశ్నించారా? బూతులు మాట్లాడారా? దేశాన్ని దూషించారా? నక్సలైట్లు మద్దతుగా మాట్లాడారా? హైందవ ధర్మంపై ఏ రకమైన దూషణ చేశారు అన్నది చాలా స్పష్టంగా సభ్య సమాజం అంతా చూశారు. చూసినప్పటికీ ఈయన ప్రశ్నిస్తేనే ఆయన మేము అతనికి లీగల్ సపోర్ట్ ఇస్తాము అని చెప్పేసి ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారి. మళ్ళీ ప్లేట్ ఫిరాయించి అతను బచ్చలకూరు జోసఫ్ చౌదరి, ఆ చౌదరి గారికి మాకు సంబంధం ఏంటి, అక్కడ పవన్ కళ్యాణ్ గారిని దూషిస్తున్నాడు, కమ్మ వర్సెస్ కాపు అన్నట్టుగా చిత్రీకరించి కొడాల నాని గారిని దించి ఆ ఉపమానం అదను ఇదనో కాసేపు అన్నారు. అక్కడ అయిపోయింది అనుకుంటే మళ్ళీ ప్లేట్ ఫిరాయించి ఆయనకి లేక పొన్నగోలు సుధాకర్ రెడ్డి గారిని మూడో కృష్ణుడిగా ఆయనకి దింపారు. అబ్బాయి ప్రశ్నిస్తే తప్ప ఏం తప్పలేదు, మేము సపోర్ట్ చేస్తాం. చూడండి ఎన్ని పల్టీలు, పెళ్లి పిన్ముక్కలు. మరి దీని ఏమంటారు? హిట్, రన్, ఎస్కేప్ కాదా? ఈ రోజు సాక్షి పేపర్ కథను చూడండి. అమరావతి రైతులు వేధింపుల పర్వం. సాక్షి పేపర్ మెయిన్ హెడ్డింగ్ అమరావతి రైతుల వేధింపుల పర్వం అంట. ఇది అమరావతి రైతులు వేధింపన్న పేటెంట్ హక్కు వైసీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది. అలాంటిది వీళ్ళు దొంగ అన్నట్టు వీళ్ళు వేధించి గుండెల మీద కొట్టి అమరావతి కాదు కమరావతి శ్మశానం, రైతులు కాదు అలా పేటీఎం అన్న వ్యాచ్ వీళ్ళు ఈ రోజు ముసలికన్నీ కారుస్తూ అక్కడ జరుగుతుంది ఏంటి? సీడాక్సిస్ రోడ్డుకి 2.75 ఎకరాలకు సంబంధించిన విషయంలో అసలు పాపం జగన్మోహన్ రెడ్డి గారికి సీడాక్సిస్ రోడ్ అంటే కూడా తెలియదు. మొన్నే మనం చూసాం ఏ రకంగా లక్ష్మీరెడ్డి గారు, బిక్కిరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, రాఘవరెడ్డి గారు, రఘువీర రెడ్డి గారు, వీళ్ళందరూ కొంతమంది రైతులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి రెడ్డి గారు మాకు ఇబ్బందిగా ఉందంటే అసలు సీడాక్సిస్ రోడ్ అంటే ఏంటబ్బాయి అని అడిగారు. ఆ సీడాక్సిస్ రోడ్డు అడ్డుకుంటుంటే 21 కిలోమీటర్లని జరగాల్సి అన్ని వర్క్ అయిపోయి ఆ మొక్క అయితే దాన్ని ఇవ్వకుండా ఇబ్బంది పెడతారు. ఏం చేయాలి? అమరావతిలో 30,000 మంది రైతులు పొలాలు ఇచ్చి రాజధాని నిర్మాణానికి సహకరిస్తే 35,000 ఎకరాలు ఇస్తే 1% కూడా లేనటువంటి కొంతమంది, ఇందాక నేను చెప్పిన పేర్లు, ఇంకొన్ని పేర్లు, వీళ్ళు కలిసి 730 ఎకరాలని ఇవ్వనివ్వకుండా అడ్డుకుంటున్నారు. ఏం చేయాలి? 30 రైతుల్ని పక్కకు చూసి ఈ 250 రైతుల్ని నిలబడాలి. జగన్మోహన్ రెడ్డి గారి పెద్ద మనిషి అయితే ఏమనాలి? అదేంటి ఊరంతా ఒకదారికి ఉలిపి కాదు ఇంకోసారి మొత్తం అందరూ ఇస్తుంటే మీరు వద్దన్న కాదు రూపాయి ఎక్కువ అడగండి, అంతేగాని ఈ రకంగా మీరు చేయడం సమంజసం కాదు అని అది పెద్ద మనిషి అయితే. రైతులకి ఇది మరి నేనేమంటారు? హిట్, రన్ను, ఎస్కేప్ కాదా? మోహన్ రెడ్డి గారు రైట్, రవికిరణ్ గారు మళ్ళీ వస్తారు. మనతో పాటు జయశేఖర్